హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో X200 అండ్ iQOO 13 ఈ రెండింటి మధ్యలో క్లియర్ కంపారిజన్ ఏంటో చూద్దాం. ఈ వీడియోని చూసే ముందు ఒకవేళ మీరు మన ఛానల్లో iQOO 13 ఇన్ డెప్త్ రివ్యూ చేసా అండ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ చేసా, అండ్ X200 దీన్ని కూడా కంప్లీట్ రివ్యూ అండ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ రెండు పోస్ట్ చేశా. సో రెండు రివ్యూలు ఉన్నాయి, రెండు కెమెరా రివ్యూలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. ఈ వీడియోతో తేడాలు తెలుసుకోండి. ఆ తర్వాత అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉందనేది ఆ రివ్యూస్ లో చెప్పా. అవి కూడా చూసిన తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. వేరే ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు. మన ఛానల్లోనే ఆల్ ద స్టఫ్ పెట్టేస్తున్నా. ఒకటేమో కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది అండ్ ఆల్ రౌండర్ ఫోన్ కింద కనబడుతుంది. ఈ ఫోన్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో కెమెరాస్ మనకి సోగా అనిపిస్తుంటే దీంట్లో కెమెరాస్ 2 కూడా అనిపిస్తాయి. ప్రైస్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు అప్రాక్స్ 50,000 రూపీస్ లో వచ్చేస్తుంది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. ఈ ఫోన్ మీకు 60,500 61,000 ఆ ప్రైస్ కి వస్తుంది, ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. వివో X200 లో సైడ్ మొత్తం కూడా మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీని, కాకపోతే గ్లాస్ ప్రొటెక్షన్ ఏంటి అనేది మెన్షన్ చేయట్లా. X200 Pro లో మీకు ఆర్మర్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు, కానీ దీంట్లో ఆర్మర్ ప్రొటెక్షన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ డిస్ప్లే కొద్దిగా ఫినిషింగ్ కూడా చాలా డెలికేట్ గా ఉన్నట్లే అనిపిస్తుంది. డిస్ప్లే అండ్ బ్యాక్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మనం ఎక్కువ పాయింట్స్ ఇక్కడ ఇవ్వలేం. అదే iQOO 13 లో చూసుకుంటే ఇందులో మీకు సైడ్ మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ బ్యాక్ ఫ్రంట్ గ్లాస్ బాడీనే, బట్ ఫ్రంట్ మాత్రం దీంట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం ప్రొటెక్షన్ ఏం వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. బెటర్, దీంతో కంపేర్ చేస్తే ఫ్రంట్ ప్రొటెక్షన్ పరంగా దీంట్లో కొంచెం బెటరే. ఇక్కడికి అంటే స్క్రీన్ ప్రొటెక్షన్ వీటి పరంగా మనం ఒక పాయింట్, బిల్డ్ క్వాలిటీ పరంగా iQOOకి ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ స్కోర్ చేసిద్ది. అండ్ IP రేటింగ్స్ పరంగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అండ్ జెట్ స్పీడ్ లో వాటర్ ఇంజెస్ట్ చేసినా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదని చెప్పి రెండు ఫోన్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో IP రేటింగ్స్ పరంగా రెండు సేమే, కానీ అడిషనల్ పాయింట్ ఇక్కడ స్కోర్ చేసేది ఫిజికల్ ఆస్పెక్ట్స్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో హాలో లైట్ అని చెప్పి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో మీకు లైట్ ఎఫెక్ట్ వస్తుంది కదా, ఈ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు కానివ్వండి, చాలా డిఫరెంట్ అలర్ట్స్ కోసం మనం ఈ హాలో లైట్ ని ఉపయోగించుకోవచ్చు. నాకు పర్సనల్ గా హాలో లైట్ బాగా ఉపయోగపడుతుంది. అలాంటి అడిషనల్ ఫీచర్స్ ఏం మనకి ఇక్కడ లేవు. సో ఫిజికల్ ఆస్పెక్ట్స్ పరంగా అడిషనల్ ఉంది కాబట్టి ఇంకొక పాయింట్ ఇక్కడ iQOO స్కోర్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. వివో X200 లో MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. 3.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది, హ్యాండిల్ చేసిద్ది. కాకపోతే కంప్లీట్లీ గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. అదే iQOO 13 లో ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. దాంతో పాటుగా ఇందులో Q2 చిప్ వస్తుంది, సూపర్ కంప్యూటింగ్ చిప్ ఇది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకుని గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు అడిషనల్ ఫ్రేమ్స్ ని డెవలప్ చేసి మనకి ఇంకొంచెం స్మూదర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో, అంటే ఆ ఫీల్ ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. ఇంట్లో మీరు 144 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా లాంగ్ టర్మ్ మనం గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కూడా ఇది చాలా ఎఫిషియెంట్ గా గేమింగ్ కే తయారు చేయబడింది. అలానే ఇక్కడ మనం ప్రాసెసర్స్ కి ఒక పాయింట్ ఇచ్చేవచ్చు. ఆ Q2 చిప్ ని బేస్ చేసుకుని 8 Elite ప్రాసెసర్ యూస్ చేసుకుని ఫస్ట్ అక్కడ పాయింట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ గేమింగ్ పరంగానే ఇంకొకటి మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది, ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే USB 3.2 జనరేషన్ పోర్ట్ అనేది iQOO 13 లో ఉంది. వివో X200 లో మీకు Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. అదొక డిసడ్వాంటేజ్. కనీసం మీరు ఎక్స్టర్నల్ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కుదరదు. iQOO 13 లో మీకు అది పాసిబుల్ అవుతుంది. అండ్ అలానే మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వాడాలనుకున్నా కానీ బెటర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ USB 3.2 జనరేషన్ పోర్ట్ లో ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం iQOOకి ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వివో X200 లో 6.67 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit ప్యానెల్ ఇది, HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే LTPO డిస్ప్లే కాదు ఇది, LTPS డిస్ప్లే. LTPS అంటే LTPO కంటే కూడా ఒక 15% ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. కాకపోతే LTPO కాదు, LTPS ప్యానెల్. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ అన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, అల్ట్రాసోనిక్ కాదు. అలానే ఇది డిస్ప్లే ప్రొటెక్షన్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎటువంటి డిస్ప్లే ప్రొటెక్షన్స్ కూడా లేవు. అదే మనం iQOO 13 లో చూసుకుంటే ఇక్కడ 6.8 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 2K రెజల్యూషన్ డిస్ప్లే, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. క్వాడ్ HD+ రెజల్యూషన్ కూడా ఇది సపోర్ట్ చేసేది, 2K రెజల్యూషన్. అండ్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ 120Hz ఉంటే దీంట్లో మీకు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ దీంట్లో కూడా ఉండదు. సేమ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అల్ట్రాసోనిక్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. సో లైట్ మీకు రావక్కర్లా అన్లాక్ చేయాలంటే. ఇది మీరు అన్లాక్ చేయాలంటే కింద లైట్ రావాలి, లైట్ వస్తే గానీ అన్లాక్ అవ్వదు. సో అది మేజర్ డిఫరెన్స్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అల్ట్రాసోనిక్ కి క్లియర్ గా మనం పాయింట్ అవ్వచ్చు. అది కాకుండా డిస్ప్లే రెజల్యూషన్ కూడా వివోలో 1260x2800 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో ఈ డిస్ప్లే వస్తుంటే దీనికి ఆల్మోస్ట్ హాఫ్ ద టైమ్స్ బెటర్ రెజల్యూషన్ తో 3168x1440 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో అండ్ 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో iQOO 13 వస్తుంది. సో డిస్ప్లే డెన్సిటీ అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ డెప్త్ పరంగా మాట్లాడినా, డిస్ప్లే రెజల్యూషన్ పరంగా మాట్లాడినా, అండ్ కలర్స్ నేను పక్కన ఇక్కడ మీకు వీడియో శాంపుల్ కూడా వేసి చూపిస్తున్నాను. పంచియర్ కలర్స్ అండ్ క్రిస్ప్ కలర్స్ iQOO 13 లోనే కనబడుతున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒకటి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్. సో డిస్ప్లే పరంగా
పరంగా కూడా ఇక్కడ మనం iQOO 13కే ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, 2 ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, 2 ఫోన్స్ లో డాల్బీ అట్మాస్ ఉండదు. కాకపోతే లౌడ్ వచ్చేసి iQOO 13 లో ఉంటుంది. వివోలో మీకు iQOO 13 ఉన్నంత లౌడ్ ఉండదు. కానీ బ్యాలెన్సింగ్ అయితే 2 ఫోన్స్లో ఓకే, బట్ లౌడ్ అండ్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ స్పీకర్స్ పరంగా కూడా నాకు iQOO 13లోనే బాగా అనిపించింది. ఇది నేను ఈ ఫోన్ రివ్యూ వీడియోలో కూడా చెప్పా, ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ఇంకా NFC IR బ్లాస్టర్ పరంగా 2 ఫోన్స్లో NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది. ట్యాప్ టు పే ఫీచర్తో మీరు 2 ఫోన్స్లో కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే IR సెన్సర్ ద్వారా మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు కెమెరాస్లోకి వెళ్ళిపోదాం. మధ్యలో ఆపినందుకు సారీ. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం కాంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. నేను కూడా టు బి ఆనెస్ట్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చి కంటెంట్ మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 300K సబ్స్క్రైబర్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వాలని చెప్పని చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అండ్ కెమెరాస్ వివో X200లో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 3 కూడా 50 మెగాపిక్సెల్సే. ఈవెన్ iQOO 13లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్, దీంట్లో కూడా 3 50 మెగాపిక్సెల్సే. కానీ సెన్సర్స్ మారిపోతే ప్రైమరీ కెమెరా రెండింట్లో సేమ్ సోనీ IMX921 సెన్సర్తోనే వస్తుంది. బట్ టెలిఫోటో సెన్సర్స్ X200లో సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. iQOOలో సోనీ IMX816 సెన్సర్తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే రెండింట్లో సోసో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరానే. కాకపోతే టెలిఫోటో సెన్సర్ వివో X200లో ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేసింది iQOO 13 కంటే కూడా బెటర్. X200కి కెమెరాస్ పరంగా ఒక పాయింట్ ఇచ్చేస్తేనే బెటర్. ఫ్రంట్ కెమెరా గురించి ఎలా మర్చిపోయాను చెప్పడం, రెండింట్లో 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా iQOO 13 కంటే కూడా వివోనే బాగా పర్ఫార్మ్ చేసింది. సో కెమెరాస్ పరంగా వివోనే బెటర్ మార్క్స్ స్కోర్ చేసింది. కాకపోతే వీడియో రెజల్యూషన్స్ iQOOలో మీరు 8K 30fps వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అలానే 4K 60fps కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనుకోండి. వివో X200లో మీకు అసలు 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీనే లేదు. తీసుకుంటే మీరు 4K 60fps లో రికార్డ్ చేయాలి, అంతవరకే మాక్సిమం. 8K రికార్డింగ్ అయితే లేదు. బట్ కెమెరా అవుట్పుట్ మాత్రం అవుట్ అండ్ అవుట్ వివోలోనే బాగుంటుంది. కాబట్టి కెమెరాస్ ఇక్కడ ఆర్గ్యూ చేయకుండా వివోకి మనం పాయింట్ ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. వివోలో 5800 mAh బ్యాటరీతో వస్తుంది, 90W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. iQOOలో మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 120W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. కానీ డే టు డే యాక్టివిటీ టైంలో నేను ఈ 2 ఫోన్స్ ని కెమెరా శాంపిల్స్ కోసం ఒక ఫుల్ వర్కింగ్ డే కంప్లీట్ గా యూస్ చేసా. 2 ఫోన్స్ లో నాకు త్వరగా డెడ్ అయింది. iQOOనే త్వరగా స్విచ్ ఆఫ్ అయిపోయింది వివోతో కంపేర్ చేస్తే. మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఏమన్నా గ్లిచ్చా లేకపోతే ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఒక 5 to 10% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం పాయింట్ ఇవ్వలేము, ఆల్మోస్ట్ ఒకేలా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ బ్యాటరీ పరంగా మాత్రం అఫ్ కోర్స్ iQOO ముందున్నా కానీ నేను 2 ఫోన్స్ కి పాయింట్ ఇస్తా. 2 మంచిగా పర్ఫామ్ చేస్తాయి బ్యాటరీ పరంగా. నెక్స్ట్ ఇంకా UI అండ్ OS పరంగా మాట్లాడితే 2 ఫోన్స్ కూడా FunTouchOS 15 తో బేస్డ్ ఆన్ Android 15 తోనే వస్తున్నాయి. అండ్ కస్టమ్ ఫీచర్స్ కూడా రెండింటిలో సేమ్ ఉంటాయి. UI పరంగా పెద్దగా మాట్లాడక్కర్లేదు. నెట్వర్క్స్, వైఫై వర్షన్స్ అండ్ బ్లూటూత్ పరంగా మాట్లాడదాం. వివో X200లో మీకు 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. iQOO 13 మీకు 13 5G బ్యాండ్స్ తో వస్తుంది. సో 5G బ్యాండ్స్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ నెట్వర్క్ పరంగా కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు iQOOలోనే అనిపించింది. అండ్ వైఫై 6 సపోర్ట్ తో వివో X200 వస్తుంది. వైఫై 7 లేదు దీంట్లో. ఇందులో మీకు వైఫై 6 తో పాటు వైఫై 7 కూడా సపోర్ట్ ఉంది. సో లేటెస్ట్ ఉంటుంది ఇది వైఫై 7. బ్లూటూత్ వర్షన్స్ అయితే రెండింట్లో సేమ్. బ్లూటూత్ 5.4 జనరేషన్ తో వస్తున్నాయి 2 ఫోన్స్. వైఫై అండ్ నెట్వర్క్ 5G బ్యాండ్స్ పరంగా మాత్రం iQOO హెడ్ ఉంది. అండ్ ఇప్పుడు అప్డేట్ పాలసీ రెండింట్లో 4+5 years అప్డేట్ పాలసీని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇక్కడ కూడా పెద్ద క్వశ్చన్ ఏమి ఉండదు. అండ్ సర్వీస్ సెంటర్స్ ఇదో పెద్ద కామెడీ. 2 సర్వీస్ సెంటర్లు ఒకటే. వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళి 2 ఫోన్స్ ని మనం సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ ఇది X సిరీస్ తో వస్తుంది కాబట్టి దీనికి ప్రయారిటీ బేస్డ్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఇది iQOO బ్రాండ్ తో వస్తుంది కాబట్టి దట్టు లెజెండ్ ఎడిషన్ అండ్ iQOOలో ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి దీనికి కూడా ప్రయారిటీ సర్వీస్ ఉంటుంది. సో 2 ఫోన్స్ లో మీరు ఏది తీసుకుని వెళ్ళినా కానీ మీ దగ్గరికి వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తారు. సో సర్వీస్ పరంగా 2 ఫోన్స్ కి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేసింది iQOO 13. ఈవెన్ 10-15 వేల రూపాయలు X200 కంటే కూడా తక్కువ ప్రైస్ లో ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని నువ్వు ఇప్పుడు iQOOని సజెస్ట్ చేస్తావా అంటే నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తున్నా, ఒకవేళ మీరు కెమెరాకే మెయిన్ ప్రయారిటీ, మెయిన్లీ నాకు కెమెరా ఉంటే చాలు, అసలు నేను కెమెరా కోసమే ఫోన్ కొంటున్నా, నా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ పిక్ చేసుకోండి. అది మాత్రం క్లియర్, దాంట్లో నో డౌట్. కానీ లో లైట్ లో దీంట్లో కెమెరాస్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను కెమెరా రివ్యూ చేసా, అందులో మీకు క్లియర్ గా కనబడుతుంది. ఈ పాయింట్స్ నేను క్లియర్ గా చెప్పా. కాకపోతే మరి కేవలం కెమెరా కోసమే కాదు, ఆల్రౌండర్ నాకు కావాలి, పర్ఫార్మెన్స్ కూడా నాకు అదే టాప్ నాచ్ లెవెల్లో నాకు కావాలి, ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం. పర్ఫార్మెన్స్ పరంగా ఫోన్ ని పిచ్చిగా నేను వాడేస్తాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోండి. దీంట్లో కెమెరాస్ కూడా బాగుంటాయి, మరి తీసి పడాల్సిన కెమెరాస్ అయితే కాదు. కాకపోతే దీంతో కంపేర్ చేస్తే కెమెరాస్ తక్కువ అని చెప్తున్నా. అండ్ ఆల్రౌండర్ పరంగా చూస్తే మాత్రం ఈవెన్ ఫీచర్స్ పరంగా, డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, నెట్వర్క్స్, వైఫై అన్నింటి పరంగా iQOOనే మనకి హెడ్ ఉంటుంది X200 కంటే కూడా. సో పర్ఫార్మెన్సా కెమెరానా దాన్ని డిసైడ్ అవ్వండి. ఏంటి నీ పిక్ ఏంటి? ఈ 2 ఫోన్స్ లో ఏది పిక్ చేసుకుంటాం అంటే నేను మాత్రం
ఐక్యూ 13 పిక్ చేసుకుంటా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో X200 వర్సెస్ ఐక్యూ 13 ఈ రెండింటి మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మీరు రివ్యూస్ ఖచ్చితంగా చెక్ చేయండి. 2 ఫోన్స్ మన ఛానల్లో రివ్యూలు పోస్ట్ చేశా, 2 కెమెరా కంపారిజన్లో పోస్ట్ చేశా, 2 కెమెరా రివ్యూలు పోస్ట్ చేశా, వాట్ నాట్ పాసిబుల్ అయిన వీడియోస్ పోస్ట్ చేశా. అన్ని చెక్ చేసి ఆ తర్వాత ప్రిసైజ్డ్గా డెసిషన్ తీసుకోండి. 50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.